ఎక్స్ట్రాడనరీ సపోర్ట్ వచ్చింది. అండ్ జూన్ 17th రోజు గుప్పెడంత ప్రేమ ఈజ్ గోయింగ్ టు హిట్ ద స్క్రీన్స్. థియేటర్స్ లోపల అందరికీ దగ్గరలోని మీ అభిమాన్ థియేటర్స్ లోపల వచ్చేస్తుంది గుప్పెడంత ప్రేమ. సో గుప్పెడంత ప్రేమ గురించి ఇప్పటివరకు తెలిసింది అంతా ఉంది. లైక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ బేస్డ్ ఆన్ ఫస్ట్ లవ్, ఒక యూనివర్సిటీ బ్యాక్డ్రాప్ లోపల అయ్యే ఫిలిం గుప్పెడంత ప్రేమ. సో దీనిలో వచ్చేసి లైక్ చాలా ఫ్రెష్నెస్ ఉంటుంది. టోటల్గా అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ అనగానే చాలా లవ్ స్టోరీస్ వస్తాయి. ఆ లవ్ స్టోరీస్ అన్నిటికీ లైక్ ఏంటి మనది డిఫరెన్స్ అంటే, లైక్ అన్ని లవ్ స్టోరీస్ వస్తాయి కానీ కొన్ని లవ్ స్టోరీస్ మాత్రమే గుర్తుంటాయి. అలాంటి గుర్తుండిపోయేది గుప్పెడంత ప్రేమ అనేసి అలానే బిలీవ్ చేసాము, అలానే స్క్రిప్ట్ చేసాము, అలానే విజన్లోకి దాన్ని ఫిలింలోకి మార్చాము. సో గుప్పెడంత ప్రేమ వచ్చేసి ఇట్ హ్యాస్ బ్యూటిఫుల్ సాంగ్స్, మ్యూజిక్, అయిపోయిన తర్వాత ఒక బ్యూటిఫుల్ విజువల్ ట్రీట్ ఉంది. అంటే బ్యాక్డ్రాప్ వచ్చేసి నార్త్ ఈస్ట్ లోపల షిలాంగ్, మౌలినాంగ్, తర్వాత చిరపుంజి ఇలాంటి ప్లేసెస్ లోపల చేసాము. తర్వాత ఫ్రెష్నెస్ కోసము లైక్ ఇట్స్ అ స్టోరీ ఆఫ్ యూ అండ్ శాండీ, యువన్ శాండీ. సో ఫ్రెష్నెస్ కోసము లైక్ వీ హ్యావ్ సీన్ అ లాట్ అండ్ దెన్ లైక్ క్యాసెట్ సాయి రోనక్, తర్వాత అదితి సింగ్ యాజ్ యువన్ శాండీ. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక బ్యూటిఫుల్ ఫస్ట్ లవ్ బేస్డ్ లవ్ స్టోరీ. అలా ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళ మధ్య లోపల ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్, తర్వాత వాళ్ళ మధ్యలో వచ్చిన సిచ్యువేషన్స్. సో ఇప్పుడు అనగానే లవ్ స్టోరీ అనగానే దానికి చాలా ఆబ్స్టకల్స్ ఉంటాయి. సో అలాంటి ఆబ్స్టకల్స్ లోపల లైక్ నాన్న కాదనడము, లేకపోతే అమ్మ కాదనడము, ఇలాంటి సింపుల్ కాకుండా ఒక మెచ్యూర్డ్ లెవెల్, లైక్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చూస్తున్న ప్రాక్టికాలిటీ లోపల ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్యూటిఫుల్గా లైక్ లైక్ ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయ్యేలాగా లవ్ అనే చూసిన ప్రతి ఒక్క లైక్ ఆడియన్స్ లోపల వాళ్ళు ఆ క్యారెక్టర్స్కి కనెక్ట్ అయ్యి వాళ్ళతో పాటు జర్నీ అయ్యి మన లైఫ్లో ఇవన్నీ చూసామే అనేసి అక్కడే లీనం అయిపోయేసి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ ఆ స్మైల్తోని వాళ్ళ ఫస్ట్ లవ్ని గుర్తు చేసుకుంటూ, వాళ్ళ యూనివర్సిటీ డేస్ని గుర్తు చేసుకుంటూ, అలాగే ఇది ఒక హార్ట్ లోపల లైక్ కొన్ని రోజులుగా మీ హార్ట్ లోపల నిలిచిపోయే సినిమా లాగా ఇది తీర్చిద్దాం. ఎ వెరీ కైండ్ ఆఫ్ పోయిటిక్ ప్రజెంటేషన్ కూడా ఉంటుంది ఫిలిం లోపల, విత్ ఆసమ్ మ్యూజిక్ అండ్ విజువల్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్. సో గుప్పెడంత ప్రేమ ఇప్పటివరకు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ట్రైలర్కి. అండ్ దాని సాంగ్స్ వచ్చేసి లైక్ సావన్ టాప్ యాప్ లోపల వెళ్ళిపోయాయి టాప్ 4కి, తర్వాత ఇండియన్ సాంగ్స్ లోపల టాప్ 5లోకి వెళ్ళాయి. తర్వాత దాని ట్రైలర్ ఈస్ గెటింగ్ అమేజింగ్ నెంబర్ ఆఫ్ వ్యూస్, కానీ తర్వాత అన్ని సాంగ్స్ అన్ని లైక్ 1 lakh వ్యూస్ దాటాయి. సో ఆల్ దిస్ బ్యూటిఫుల్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ద ఆడియన్స్, మీడియా అంతా జరుగుతూ ఉంది. సో ఇలాంటి సపోర్ట్తోనే వీ వాంట్ టు గో ఫార్వర్డ్. అండ్ జూన్ 17th రోజు వస్తున్నాము థియేటర్స్ లోపల, లైక్ మీ దగ్గర ఉన్న అన్ని అభిమాన్ థియేటర్స్ లోపల. నమస్కారం అండి, నా పేరు సాయి రోనక్. ఇక్కడికి వచ్చేసిన మీడియా అండ్ ప్రెస్కి ముందుగా చాలా థ్యాంక్స్. నేను ఈ సినిమాలో గుప్పెడంత ప్రేమ త్రూ నా సోలో డెబ్యూ మూవీ గుప్పెడంత ప్రేమ. అండ్ నా క్యారెక్టర్ వచ్చేసి యువన్, ఒక మంచి ప్లేఫుల్ యంగ్ టీన్ క్యారెక్టర్ అండి. అండ్ గుప్పెడంత ప్రేమ ఆడియోకి ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 17th రోజు అన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో ఐ హోప్ అందరికీ ఈ మూవీ చాలా బాగా నచ్చుతుందని నమ్ముతున్నాను. అండ్ మా క్రూలో ప్రతి ఒక్కరికి ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. I just hope that this film is going to touch a lot of people, and I'm sure that it is actually. And my character Sandy is very simple, homely girl, like your sister or a friend that you know. And her heart and head are always in one place, but it all changes when Youv comes into her life. So that's about the film. And the music, it's a musical treat, it's a visual treat. And I would request every one of you all, as we're coming on 17th of June, remember the date. We're coming on 17th of June, and I really hope that you all come to the theatres and watch it, because it's not a film, it's a journey. And it's a very pleasant journey, we promise you that. And yes, that's about it. And thank you so much for supporting and giving such a good response to the music. And I hope we all touch your hearts, each and every one of yours. మీరు మా చిన్న సినిమాలు మీరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్. ఈ సినిమా జూన్ 17th రిలీజ్ అవుతుందండి. ఈ సినిమాకి ఆల్రెడీ సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది. విజువల్ రేట్ చాలా బాగుందని మా ఊరి నుంచి మా ఫ్రెండ్స్ కూడా చేసి చెప్పారు. ఈ సినిమాని మీరు కంపల్సరీ ఎంకరేజ్ చేయాలి. ఈ హాట్ సమ్మర్కి మంచి కూల్ డ్రింక్ లాంటి సినిమా అది డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు కూడా ఎంకరేజ్ చేయాలి. ఇందులో నా క్యారెక్టర్ వచ్చి ఒక డిఫరెంట్ రోల్ అండి. అన్నీ తెలుసు అనుకుంటాను కానీ నాకేం తెలియదు అని తర్వాత ఆడియన్స్ తెలుస్తుంది. సో ఐఎమ్ సో హ్యాపీ. నాకేమనిపించిందంటే చాలా రోజులు కాలేజ్
అట్మాస్ఫియర్ సినిమాలోకి వచ్చిన తర్వాత కాలేజీలోకి వెళ్ళి ఎంజాయ్ చేయడం వేరు. మన వెళ్తున్న జూనియర్ ఆర్టిస్టులు కానీ బ్యాక్గ్రౌండ్ అందరూ మన సినిమా వాళ్ళు పెట్టిన వాళ్ళు ఉంటారు. కానీ ఈ సినిమాలో ఏంటంటే వినోద్ గారు వరంగల్ తీసుకెళ్ళి కాలేజ్ రియల్ స్టూడెంట్స్ పక్కన ఉండి డైలాగ్ చెప్పమనేవారు. వాళ్ళందరూ నా ఇంకెలా చూసేవారు. నాకు నిజంగా కాలేజీలో ఉండి చదువుకున్నప్పుడు ముందు కెమెరా పెట్టి డైలాగ్ చెప్పమంటే ఎలా ఉంటుందో అలాగే చెప్పేవాడు నేను. సో వీఆర్ పార్ట్ ఆఫ్ దట్ ఐవిన్ ప్రొడక్షన్స్. సో ఈ మూవీ వచ్చేసి చాలా కష్టపడి ఎంతో శ్రమించి తీసిన మూవీ ఇది. అలానే మూవీ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ చూసే ఉంటారు ఆల్రెడీ మీరు, సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ టీజర్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. సో ఇప్పుడు మీ సపోర్ట్ కానీ ఉంటే కనుక కంపల్సరీ ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడగలుగుతారు. అండ్ మీ దగ్గర ఉన్న థియేటర్స్ కూడా ఈ మూవీ రాబోతుంది. సో కైండ్లీ మీ సపోర్ట్ ఈ మూవీకి చాలా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వి రిక్వెస్ట్ వన్స్ అగైన్ మీరందరూ కలిసి ఈ మూవీని ప్రమోట్ చేసి దీన్ని అందరి దగ్గర తీసుకెళ్ళాలి.